అందశ్రీ గారితో ఉన్న నాకు అనుబంధము. నేను 'ఎన్ని శిరస్సులు నేల రాలగా' పాట పాడిన తర్వాత నా వాయిస్‌ని చాలా మందిని నా నెంబర్ కోసం వెతికి లాస్ట్‌కు అరుణోదయ నాగన్నకు ఫోన్ చేసి, అరుణోదయ నాగన్న కానించి నా నెంబర్ తీసుకొని ఖమ్మం వచ్చి నాకు షాలో కప్పి ఆయన 'నిప్లవాగ్' అని బుక్ ఒకటి విడుదల చేశారు. ఆ బుక్ నాకిచ్చి 'మాయమైపోతున్నాడమ్మ' పాట, ఆ పాట నాతో పాడిపోయడం జరిగింది. వాస్తవానికి ఈ నెల లాస్ట్ చివరిలో ఆ పాట రిలీజ్ చేయాల్సిందుండే, కానీ ఇంతలోనే తను మరణానికి గురైన విషయం నేను చాలా బాధాకరంగా బాధ అనిపిస్తుంది. అసలు ఆయన రుణం నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను తీర్చుకోలేను. వాస్తవానికి చెప్పాలంటే ఆయనకు నిజంగా కన్నీటి నివాళి అర్పిస్తున్నాను. ఆయన నాతో జనరల్‌గా మాట్లాడంటే ఆయన లేడీస్‌తో సరిగ్గా మాట్లాడరు అంటాడు గానీ, ఆయనకు నచ్చిన లేడీస్‌తో అయితే నన్నైతే బిడ్డ బిడ్డ అంటూ నాకు చాలా సపోర్ట్ చేసేవాడు. చాలా ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఇట్లుండాలి, అట్లుండాలమ్మా అని గూడా చాలా జెప్పి నాతో పాట పాడిపిచ్చి, ఈ పాట అతి తొందరలో బయట తీసుకొద్దాము ఈ నెలలో అని చెప్పాడు. ఈలోపే తను మరణానికి ఆయన ఆయన మరణ వార్త విన్న పొద్దున్నే వాట్సాప్ చూడగానే ఆయన మరణ వార్త విన్నా నేను. మనిషిని కాలేకపోతున్నా. చూస్తే ఇలా ఉన్నాను గానీ లోపల చాలా బాధగా ఉంది. నిజంగా ఆయనకు కన్నీటి నివాళి అర్పిస్తూ ఆయన పాట చివరిగా నాతో పాడిపిచ్చిన పాట ఒక లైన్ మీ ముందు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. జన్మనిచ్చిన తల్లి తండ్రులను వదిలేసి యుగధరుమమిది అంటూ జగమేలబోతారు. ఇలాంటి పాటలు ఆయన చాలా గొప్ప గొప్ప పాటలు రాశాడు. ఈ పాట నాకు అవకాశం ఇచ్చి నాతో పాడిపించినందుకు నిజంగా నేను ఆయనకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఎన్ని జన్మలెత్తిన ఆయన రుణం తీర్చుకోలేను. ఆయనతో ఉన్న అనుబంధం కూడా నాకు ఒక తండ్రి బిడ్డల అనుబంధము. చాలా బాగా నన్ను ప్రేమగా చూసేవాడు. Updates